రాత్రి చాలా నిశ్శబ్దంగా ఉంది. ఇంటి అంతా చీకటితో నిండిపోయింది. రవి తన గదిలో నిద్రపోతూ ఉన్నాడు. అచానకగా టక్ 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 అని తలుపు తట్టిన శబ్దం వినిపించింది. రవి ఒక్కసారిగా లేచిపోయాడు. అతను తన ఫోన్ చూశాడు. సమయం ఉదయం 3:07. తలుపు దగ్గరికి నెమ్మదిగా నడిచాడు. అతను గట్టిగా అడిగాడు, అమ్మా, మీరు తలుపు తట్టారా? ఎటువంటి సమాధానం రాలేదు. అప్పుడే అతని ఫోన్ వైబ్రేట్ అయింది. అతను మెసేజ్ చూశాడు. అందులో ఇలా ఉంది, రవి, తలుపు తెరవొద్దు, మేమింట్లో లేం. అది చదివిన వెంటనే రవికి గుండె బలంగా కొట్టుకుంది. అప్పుడే తలుపు దగ్గర శబ్దం ఆగిపోయింది. గదిలో భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది. అచానకగా క్లోజెట్ తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. చీకటిలో నుంచి 2 కళ్ళు మెరిశాయి. ఒక పొడవైన భయంకరమైన ఆకారం బయటికి నెమ్మదిగా క్రాలింగ్ చేస్తూ వచ్చింది. అది రవి వెనక నెమ్మదిగా చెవిలో చెప్పింది, మీ అమ్మ నాన్న ఇంట్లో లేరు అంటే? అయితే ముందు తలుపు తట్టింది ఎవరు? అప్పుడే టక్ టక్ టక్. ఇప్పుడు ఆ శబ్దం రవి వెనుక నుంచి వినిపించింది.